పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చెరుకువాడ గ్రామంలో ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేసి హైస్కూల్ ప్లే గ్రౌండ్ ను ప్రారంభించారు. అనంతరం ఉండిలో 30 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులు దాతల సహకారంతో వేసిన సీసీ రోడ్ ను ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం శుభ పరిణామమని, ఉండికి పూర్వ వైభవం తీసుకొస్తామని, అభివృద్ధిలో రాజీ పడేదే లేదన్నారు. దాతల సహకారంతో ఉండి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ఉండి సెంటర్లో సుమారు 400 మీటర్లు కాలువగట్టు వెంబడి జంక్షన్ నుంచి కొత్తపేట వరకు డబుల్ విడ్త్ అంటే 2 వెహికల్స్ క్రాస్ అయ్యేలాగా కాంక్రీట్ రోడ్డు మన శేఖర్ రెడ్డి గారు ఆయన సొంత నిధులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియాకి ఈ జంక్షన్లో ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బందులు చాలాసార్లు తలెత్తున్నాయి. చాలా వరకు ఆ ఇబ్బందులు లేకుండా ఇవాళ ఈ రోడ్డు ప్రారంభంతో మనకి ఇబ్బందులు తొలుగుతాయి. రాబోయే రోజుల్లో ఆ బ్రిడ్జ్ పక్కనే ఇంకొక బ్రిడ్జ్, కనీసం ఒక ఐరన్ బ్రిడ్జ్ అయినా సరే ఆల్టర్నేట్ ట్రాఫిక్ వెళ్ళడానికి వీలుగా ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ఈ ప్రాంతంలో గతంలో నిరుపయోగంగా ఉన్న స్థలాల్లో ఒక మంచి క్రికెట్ నెట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మంచి వాలీబాల్ కోర్ట్స్ కూడా ఈ సెంటర్లో ఏర్పాటు చేసి, ఇలాగే ఈ పక్కన ఒక మంచి థీమ్తో ఒక చిన్న రామాలయం పక్కన ఒక చిల్డ్రన్ పార్కును కూడా ఒక నెల నుంచి 45 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఉండి స్కూల్ను కూడా బాగా అభివృద్ధి చేయడానికి చక్కటి ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్గా ఉందో మరింత అభివృద్ధి చెందడానికి మేజర్ పంచాయతీ ప్రజలందరి సహకారంతో ఒక మోడల్ విలేజ్ లాగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రెడీ అవుతుంది.